శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామ్ సమృద్ధి వారి లలితా సహస్రనామ పఠన పుస్తకం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ శ్లోకము తీసుకుని ఉదాహరణకి మొట్టమొదటి శ్లోకం గురించే చెప్పుకుందాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇది శ్లోకము. ఇందులో 5 నామాలు వస్తున్నాయి. శ్లోకం పక్కన ఇందులో 5 నామాలు వస్తున్నాయి అని కూడా రాసి తర్వాత ఏం చేసామంటే శ్రీమాత 3 అక్షరాల నామము, శ్రీ మహారాజ్ఞి 5 అక్షరాల నామము, శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాల నామము, చిదగ్నికుండ సంభూత 8 అక్షరాల నామము, దేవకార్య సముద్యత 8 అక్షరాల నామము. ఇలా వివరణ ఇచ్చాము. రీజన్లో కనీసము శ్రీమాత ఒక నామం అయిపోయింది కాబట్టి అక్కడ, తర్వాత శ్రీ మహారాజ్ఞి ఒక నామం పూర్తయింది కాబట్టి అక్కడ ఆపి చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనము కుంకుమ పూజ చేసుకునేటప్పుడు లేదా ఎప్పుడైనా ఒక రోజు 1000 నామాలు పఠించాలి అని మనకు అనిపిస్తే ఆ నామాలు ఎలా పఠించాలి? శ్రీమాత నమః, శ్రీ మహారాజ్ఞి నమః ఇలా అనకూడదు. చతుర్థి విభక్తిలో చెప్పాలి. అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞ్యై నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః, శ్రీ చిదగ్నికుండ సంభూతాయై నమః, శ్రీదేవకార్య సముద్యతాయై నమః. ఈ విధంగా పఠించుకోవాలి. ఈ వివరణ మొత్తము అన్ని శ్లోకాలకి, అంటే 1 నుంచి 182.5 శ్లోకాలకి కూడా పూర్తిగా ఈ వివరణ అంతా మేము ఇవ్వటం జరిగింది. అందువలన ఈ పుస్తకం దగ్గర పెట్టుకుంటే లలితా సహస్రనామము మీకు ఎవరైనా గురువు గారి దగ్గర నేర్చుకునే అవకాశం లేనప్పుడు కనీసంలో కనీసము ఎక్కడ ఆపి చదవాలి అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. అమ్మవారి పట్ల ఏదో విధంగా చదివేసి తప్పులు చదివేసి మనము అపచారం చేయకుండా మనము చక్కగా అమ్మవారిని ప్రార్థించడానికి వీలు కలుగుతుంది.